ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ 5 నెలల కాలంలో 2 సార్లు, ఒకటోసారి తిరుమల పవిత్ర లడ్డు వివాద సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి వెటకారంగా మాట్లాడుతూ వీళ్ళకి ఈ ఎన్నికల్లో 11 సీట్లు వచ్చినాయి, వీళ్ళను ఒక్క సీటు పరిమితం చేద్దామా అని వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. రెండో సందర్భంలో మొన్న వీళ్ళకు 11 సీట్లు వచ్చినా కూడా వీళ్ళ నోళ్ళు మూతపడడం లేదు, వీళ్ళపై ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూనే వీళ్ళందరినీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాడో ఆ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే కానీ వీళ్ళు మాట వినరు అనే విధంగా మాట్లాడడం జరిగింది. అయినా ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేస్తున్నారు? ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు తమ ప్రత్యర్థుల మీద, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళ మీద, వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆస్తుల మీద, ప్రైవేట్ ఆస్తుల మీద బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్నాడు. ఆ విషయంపై చాలామంది సుప్రీంకోర్టులోకి వెళ్తే ఈరోజు సుప్రీంకోర్టు వాళ్ళకు ఏమని తీర్పిచ్చింది? అలాంటి ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తుల మీద పోకూడదు, అది చాలా తప్పు, అలాంటిగా చేసే అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయని వాళ్ళని హెచ్చరించి జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా ఒక తప్పు జరిగితే ఆ తప్పుకు తగ్గ శిక్షలు చట్టపరంగా ఉండాలి, అంతేగాని అధికారం ఉందని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి కుదరదు అన్నది సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం. ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారిని పరిశీలిస్తే గత దశాబ్ద కాలం పాటు జగన్మోహన్ రెడ్డి యొక్క కుటుంబం మీద విపరీతమైన ద్వేషంతో రగిలిపోతున్నాడు. అలాంటి వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ అందరూ క్రిమినల్స్ అన్నది ఆయన యొక్క భావన. అంటే క్రిమినల్స్ అంటే వాళ్ళందరి మీద కేసులు ఉంటాయి కదా, అలాంటి కేసులు ఉన్న వాళ్ళందరి మీద కూడా యోగి ఆదిత్యనాథ్ లాగా వాళ్ళ యొక్క ప్రైవేట్ ఆస్తులపై దాడి చేయాలన్నది ఆయనకు ఆలోచనగా ఉంది. అంతే కదా, యోగి ఆదిత్యనాథ్ లాగా చేస్తానంటే ఆయన చేసినట్టు మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తల మీద, వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయాలనుకుంటున్నారా? ఆల్రెడీ చేశారు చాలా చోట్ల. దానికి ఇంకా ఏం అర్థం వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా, ఏం మాట్లాడినా కూడా రాయలసీమ రౌడీలని, కడప గుండాలని, క్రిమినల్స్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినటువంటి ప్రజలను కూడా ఆయన అనడం జరిగింది. అంటే వీళ్ళందరినీ మీరు ఏం చేస్తారనుకుంటున్నారు? ఒక పద్ధతి ప్రకారం వీళ్ళందరూ క్రిమినల్స్ అని అందరి మీద కేసులు పెట్టి వాళ్ళ యొక్క ఆస్తులు ధ్వంసం చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు మీరు అందరి మీద కేసులు పెడుతుండ్రు కదా, మిగిలినటువంటి వాళ్ళగా కొంతమంది ఉంటారు కదా మధ్యస్థంగా అటు ఇటు, అంటే బయటకు చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డి ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి క్రిమినల్స్ అని ముద్ర వేసి వాళ్ళ యొక్క ఆస్తులు నష్టం చేకూర్చదమని మీ యొక్క ఆలోచన. అంతే కదా, అదేమన్నా సాధ్యమవుతుంది? ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ తప్పు చేసినా కూడా చట్టపరంగా పోవాలి కదా. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అది అవగాహన రాహిత్యమా లేకపోతే అధికార దాహమా, అధికారంతో మాట్లాడుతున్నదని మనకు అర్థం కాదు. అయితే ఇక్కడ మనకు ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 10 సంవత్సరాల పాటు ఒక ఎటువంటి పదవి లేకుండా, ఎమ్మెల్యే కాకుండా, ఎట్టో టైం బాగుండి 5 నెలల కాలంలో మంత్రిగా, డిప్యూటీ సీఎం ఉన్న ఒక వ్యక్తి ఇంత అధికార అహంకారంతో విరవిగితే, రాజకీయాల కుటుంబాల్లో పుట్టి ఒకసారి 2 సార్లు సీఎం అయిన వాళ్ళు, 20 సార్లు సీఎం అయిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎంత అధికార దర్పాన్ని ప్రదర్శించాలి? అందుకనేమో ప్రజలు ఆలోచిస్తుంటారు అప్పుడప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలను. సరే, ఎన్నికల్లో ఓడిపోవచ్చు, కానీ ఒక్క భారీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగానికి విరుద్ధమైన పనులు చేయాలన్నటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మీకు? కోర్టులు చూస్తూ ఊరుకుంటాయి అనుకున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే. ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వ్యవస్థలను వాడుకొని ప్రతిపక్షాలను, ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా చివరికి పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎవరే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడకూడదని అలా మాట్లాడే వాళ్ళను ఏదో ఒక రకంగా కేసులు ఇరికించి వాళ్ళందరిపై క్రిమినల్స్ అని ముద్ర వేసి అందరిని జైల్లో తోసేసి మొత్తం స్వీప్ చేసేద్దాం అనుకుంటున్నారా? అయినా ఏముంది స్వీప్ చేయడానికి? మీకు భయంకరమైన మెజార్టీ ఇచ్చిండ్రు, ఆ మెజార్టీకి అనుగుణంగా మీ పనులు ఉండాలి. కానీ ఆ మెజార్టీ ఎందుకు ఇచ్చిండ్రు అనేది మీరు ఆలోచించకుండా ఆ మెజార్టీతో మీరు ఎవరే కానీ మాట్లాడకూడదంటే సాధ్యమైతే?
ఇలా చేస్తుంటే ఒకవైపు ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసింది, ఎప్పుడో వచ్చేసింది, మీకు తెలియలే. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ తిరుగుబాటు ఎంత ఉందా అన్నది. మీకు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని కేంద్రంతో మాట్లాడుకొని రాష్ట్రానికి నిధులు తెచ్చి మీరు చెప్పిన హామీలన్నీ అమలు చేయండి. అలా లేదు. అసలు ఇక్కడ ఇంకొకటి అర్థం కాదు, ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు వ్యక్తిగత కక్ష ఉందో ఎవరికి అర్థం కాదు. మళ్ళీ ఆయన నాకేం లేదంటాడు. కానీ ఆయన మాటలిగిన పొరపాటున జగన్మోహన్ రెడ్డి మీదకి ఒక మాట మాట్లాడడం స్టార్ట్ చేసినాడంటే ఆటోమేటిక్గా ఎక్కడ లేనటువంటి అన్ని మొత్తం వచ్చాయి. ఈ ప్రపంచంలో కాదు, ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక వ్యక్తి మీద కక్షతో ఇంతగా విరవీగే వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడా? లేడే. మీరు యోగి ఆదిత్యనాథ్ లాగా చేయాల్సిన అవసరం లేదు, మీలాగా మీరు చేయండి. యోగి ఆదిత్యనాథ్ ఆయన కూడా ప్రజాస్వామ్యమే, ఉత్తరప్రదేశ్లో కూడా ప్రజాస్వామ్యం ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాము, ఇదేదో బీజేపీని అనుకుంటే ఎల్లాకాలం బీజేపీ ఉండదు, ఎల్లాకాలం మీరు ఉండరు. అధికారం ఉంటుంది కానీ అది ఒకరి వైపే ఉండదు, అటు ఇటు మారుతుంటుంది. ప్రజల యొక్క ఆలోచనకి అనుగుణంగా అధికారం అనేది మారుతుంది. కాబట్టి మీరు కూడా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలి. అంతేగాని వ్యక్తిగతంగా తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తామంటే కోర్టులు చూస్తూ ఊరుకోవు. ఇది మీకు అర్థం కాలే. ఏదో ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడిందిలే సుప్రీంకోర్టు, మనకెందుకులే అనుకుంటారేమో. ప్రతిదీ చాలా సూక్ష్మంగా పరిశీలిస్తే రాజకీయాల్లో ప్రతిదానికి ఒక లింక్ ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనబట్టే కదా మనం ఇది మాట్లాడాల్సింది వచ్చింది. మిమ్మల్ని యోగి ఆదిత్యనాథ్ లాగా చర్యలు తీసుకోవాలనే ఆలోచన వచ్చిందంటే ఆయన చేద్దామన్నట్టే కదని అర్థం. అలాంటి ఏం వద్దు, మీలాగా మీరు చేయండి, మీరేం చేయాలనుకుంటే చేయండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాలనుకుంటే అది ప్రజాస్వామ్యానికి మచ్చలాంటిది. మీరు మంచిగా చేయండి, మంచిగా పరిపాలించుకోండి, ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి సహజ వనరులను కాపాడండి. అంతేగాని మాటలు మాత్రం కోటలు దాటుతాయి, పనులు మాత్రం గడప కూడా దాటట్లే. మీ యొక్క ఆలోచన విధానం, మీ పనులు చూస్తుంటే. ఓకే, రైట్ ఫ్రెండ్స్, వీళ్ళు ఇలాంటి మాట్లాడుతుంటారు, మనం కూడా ఇలానే మనం కౌంటర్ ఇస్తూనే ఉండాలి. వాళ్ళు ప్రజాస్వామ్యంలో వాళ్ళు అనుకున్నది ఎప్పటికీ జరగదు. మొత్తాన్ని వన్ సైడ్ చేయాలనుకుంటే అది ఎప్పుడు కూడా వన్ సైడ్గా కాదు. ఎందుకంటే అందరూ ఒక పని పుట్టలేదు, అందరి ఆలోచనలు ఒకేలాగా ఉండవు, అందరూ ఒకరే కాదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆలోచన విధానాలు రకరకాలుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఆలోచన విధంగానే ప్రభుత్వాలు భవిష్యత్తులో ఏర్పడతాయి తప్పక ఎవరో అధికారం ఉంది లేని మేమే 20 ఏళ్ల పాటు, మేమే 10 ఏళ్ల పాటు ఉంటామంటే అది ఏ పని కాదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.